విశాఖపట్నం నుంచి సింగపూర్కి నేరుగా వెళ్ళిపోవచ్చు. అది ఫ్లైట్ ద్వారా కాదు, సముద్రంలో నుంచి క్రూయిజ్ సేవలు ప్రారంభం కాబోతున్నాయి. చెన్నై నుంచి విశాఖ మీదుగా సింగపూర్ క్రూయిజ్ షిప్ వెళ్ళబోతుంది. లిప్టోరల్ క్రూయిజ్ లిమిటెడ్తో ఎంఓయూ కుదుర్చుకున్నది రాష్ట్ర ప్రభుత్వం. 2030 నాటికి పూర్తి ల్యాండ్ లార్డ్ పోర్టుగా వీపీఏ తయారు కాబోతుంది. ఆ ఏడాది చివరికి వీపీపీ టెర్మినల్స్ ద్వారానే 100% కార్గో రవాణా కూడా చేయబోతున్నారు. వేగవంతంగా సరుకు రవాణాకి రైలు రోడ్డు మార్గాల ద్వారా అభివృద్ధి చేయాలన్నట్టు నిర్ణయించుకున్నారు. సిఎస్ఆర్ కింద 35 కోట్లతో రోడ్డు అభివృద్ధి చేయాలన్నటువంటిది విశాఖ పోర్టు చైర్మన్ అంగముత్తు తాజాగా చేసినటువంటి ప్రకటన. ఓవరాల్గా చూస్తే సరుకు రవాణా కోసం రైలు రోడ్డు మార్గాల అభివృద్ధి మీద దృష్టి పెట్టడం, అట్లాగే విశాఖ పోర్టు నుంచి రోడ్డు మార్గం ద్వారా 43%, రైలు మార్గం ద్వారా 26%, పైప్ లైన్ ద్వారా 21%, కన్వేర్ల ద్వారా 10% సరుకు రవాణా అవుతుంది. రైలు ద్వారా 60% రవాణా చేయాలనే లక్ష్యంతో విద్యుతోత్పత్తి ఇదంతా నడుస్తుంది. ప్రస్తుతం అయితే సింగపూర్కి వెళ్ళేటువంటి సిస్టమ్ అయితే మాత్రం క్రూయిజ్ సేవల్ని మాత్రం చెన్నై నుంచి విశాఖ మీద వెళ్ళేది, విశాఖ మీదుగా సింగపూర్కి వెళ్ళేందుకు తగినటువంటి ఏర్పాట్లు అయితే కన్ఫర్మ్ అయిపోయినాయి.